2008లో అద్దె కట్టడానికి కూడా అప్పు చేయవలసిన స్టేజ్లో ఉన్న ఎలాన్ మస్క్ 2021లో వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్గా మారాడు. ప్రపంచంలోనే $400 బిలియన్ నెట్వర్త్ని టచ్ చేసిన ఒకే ఒక వ్యక్తిగా ఎలాన్ మస్క్ ఎలా మారాడు? ఎంతో ఇన్స్పైరింగ్గా ఉండే ఎలాన్ మస్క్ స్టోరీని ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరిదాకా చూడండి. ఎలాన్ మస్క్ 1971లో సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. తనకు చిన్నప్పటి నుంచే బుక్స్ చదవటం మీద ఆసక్తి ఉండేది. సైన్స్ ఫిక్షన్, టెక్నాలజీ మరియు ఔటర్ స్పేస్ అనే విషయాల మీద ఆసక్తి ఉండడంతో వాటికి సంబంధించిన బుక్స్ ఎక్కువగా చదివేవాడు. కొన్నిసార్లు రోజుకి 10 గంటలు బుక్స్ చదువుతూనే గడిపేసేవాడు. ఆయనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు తన పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారు. మస్క్ యొక్క తండ్రి దగ్గర ఒక బ్రిటానికా ఎన్సైక్లోపీడియా మరియు ఒక కంప్యూటర్ ఉండడంతో తన తండ్రితో పాటే ఉండడానికి నిర్ణయించుకున్నాడు. 10 ఏళ్ల వయసులో మనలాగే ఎలాన్ మస్క్ కూడా వీడియో గేమ్స్ మీద ఆసక్తి పెరిగింది. తను ఆడే వీడియో గేమ్స్ని తానే తయారు చేసుకోవాలనే ఆలోచన రావడంతో 6 నెలల్లో బేసిక్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్పే ఒక పుస్తకాన్ని ఎలాన్ మస్క్ 3 రోజుల్లో చదివేశాడు. ఆ తర్వాత తన తండ్రి ఇంట్లో ఉన్న కంప్యూటర్లో తాను చదివిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆచరణలో పెట్టి కోడింగ్ చేయడం మొదలుపెట్టాడు. అలా 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే పేరుతో ఒక వీడియో గేమ్ని క్రియేట్ చేశాడు ఎలాన్ మస్క్. స్పేస్ బ్యాక్గ్రౌండ్లో హీరో యొక్క స్పేస్ షిప్, ఏలియన్స్ యొక్క స్పేస్ షిప్స్ని షూట్ చేయడమే ఈ గేమ్. తరువాత ఆ వీడియో గేమ్ని ఒక కంప్యూటర్ మ్యాగజైన్కి $500కు అమ్మేశాడు. స్కూల్లో తోటి పిల్లలు ఎప్పుడూ తనని ఏడిపిస్తూ కొడుతూ ఉండడంతో ఎలాన్ మస్క్కి తన స్కూల్ లైఫ్ అంతగా నచ్చేది కాదు. అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో 17 ఏళ్లు దాటి వైట్ స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే తెల్ల జాతీయుడైన ప్రతి ఒక్కరూ 2 ఏళ్ల పాటు మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్ చేయాలనే రూల్ ఉండడంతో 17 ఏళ్ల వయసులో ఉన్న ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా వదిలి వేరే దేశానికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. మన దగ్గర ఉన్న ఐడియాస్ని యుఎస్లో అయితే ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చని తెలుసుకున్న ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాను వదిలి కెనడాకు షిఫ్ట్ అయ్యాడు. తన తల్లి కెనేడియన్ సిటిజన్ అవ్వడంతో ఎలాన్ మస్క్ కెనడా వీసా ఈజీగానే దొరికింది. కెనడాలో క్వీన్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ఎలాన్ మస్క్ రోజు గడవటానికి బాయిలర్ రూమ్స్ క్లీన్ చేస్తూ, ఫామ్ లేబర్గా పనిచేస్తూ కెనడాలోనే 2 ఏళ్ల పాటు చదువుకున్నాడు. ఆ తరువాత అమెరికాకు షిఫ్ట్ అయి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్లో ఎలాన్ మస్క్ డబుల్ డిగ్రీని పూర్తి చేశాడు. అప్పుడే ఎలాన్ మస్క్ తన బిజినెస్ ఐడియాస్ మీద పనిచేయడం మొదలుపెట్టాడు. సోలార్ ఎనర్జీ, స్పేస్ అండ్ ఇంటర్నెట్కి సంబంధించిన బుక్స్ బాగా చదివేవాడు. సిలికాన్ వ్యాలీలో ఇంటర్న్షిప్స్ కూడా చేశాడు. పిహెచ్డి కోసం కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చేరిన ఎలాన్ మస్క్ 2 రోజులకే అక్కడ నుంచి మానేసి అప్పట్లో ఇంటర్నెట్ రంగంలో వస్తున్న బూమ్ని చూసి ఒక ఆన్లైన్ కంపెనీని మొదలుపెట్టే ఆలోచన చేశాడు. తన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా పిహెచ్డి చదువుతూ దాని ద్వారా వచ్చే స్టైఫండ్ని కూడా వదిలేసి కంపెనీని స్టార్ట్ చేయటం రిస్క్ అని తెలిసిన ఎలాన్ మస్క్ ఈ రిస్క్ని తీసుకున్నాడు. 1995లో తన తమ్ముడితో కలిసి జిప్2 కార్ప్ అనే ఆన్లైన్ పోర్టల్ని స్టార్ట్ చేశాడు. సపోజ్ మనకి పిజ్జా తినాలనిపిస్తే పిజ్జా అని ఈ జిప్2 వెబ్సైట్లో టైప్ చేస్తే నియరెస్ట్ పిజ్జా షాప్స్, వాటి అడ్రసెస్ అండ్ మ్యాప్స్ అందులో వస్తాయి. అప్పట్లో కావాల్సినంత డబ్బులు లేకపోవడంతో ఒక చిన్న ఆఫీస్ రూమ్ని రెంట్కి తీసుకొని అందులోనే ఉంటూ ఒకే ఒక కంప్యూటర్ని పెట్టుకొని డే టైంలో వెబ్సైట్ని రన్ చేస్తూ నైట్ టైం కోడింగ్ చేసేవాడు ఎలాన్ మస్క్. 4 సంవత్సరాల తరువాత కాంపాక్ అనే కంప్యూటర్ తయారీ కంపెనీ ఎక్కువ మొత్తంలో డబ్బుని ఆఫర్ చేయడంతో ఎలాన్ మస్క్ కూడా వేరే బిజినెస్ ఐడియా ఉండడంతో 1999లో తన జిప్2 కంపెనీని ఎలాన్ మస్క్ $307 మిలియన్ అమ్మేశాడు. ఈ మొత్తం సేల్లో తన షేర్ అయిన $22 మిలియన్ 28 ఏళ్ల వయసులోనే ఎలాన్ మస్క్ మల్టీమిలియనేర్ అయ్యాడు. ఒక ఈమెయిల్ని పంపించినంత ఈజీగా ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయగలగాలి అనే ఆలోచనతో అదే సంవత్సరంలో ఎలాన్ మస్క్ x.com అనే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ వెబ్సైట్ని స్టార్ట్ చేశాడు. ఆ నెక్స్ట్ ఇయర్ x.com కాన్ఫినిటీ అనే కంపెనీతో మర్జ్ అవ్వడం జరిగింది. మర్జర్ తరువాత వెబ్సైట్ పేరుని పేపాల్గా మార్చాలని కాన్ఫినిటీ, x.comఏ ఉండాలి అని ఎలాన్ మస్క్ ఇద్దరూ అనుకోవడంతో ఇంటర్నల్ క్లాష్ వచ్చి బోర్డు మెంబర్స్ ఎలాన్ మస్క్ని కంపెనీ సీఈఓ పోస్ట్ నుంచి తప్పించారు.
ఆ తర్వాత 2002లో పేపాల్ని $1.5 బిలియన్ పెట్టి ఈబే కొనుక్కోవడంతో ఎలాన్ మస్క్ తన షేర్ అయిన $180 మిలియన్ పేపాల్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. అదే సమయంలో ఎలాన్ మస్క్కి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దానికి సంబంధించిన బుక్స్ విపరీతంగా చదివాడు. మనుషులను మార్స్ వంటి గ్రహం మీదకి పంపి ఒక మల్టీ ప్లానెటరీ స్పీసీస్గా మనుషులను చేయాలనుకున్నాడు ఎలాన్ మస్క్. కానీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. రాకెట్స్ని తయారు చేయడానికి, వాటిని లాంచ్ చేయడానికి అయ్యే ఖర్చుని తగ్గించడానికి రీయూజబుల్ రాకెట్స్ని తయారు చేయాలని ఆలోచన చేశాడు ఎలాన్ మస్క్. నాసా లాంటి స్ట్రాంగ్ ఫండింగ్ ఉన్న ఏజెన్సీకే ఇదంతా చెమటలు పట్టించే విషయం. 100 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసే రాకెట్స్ లాంచ్ ప్యాడ్ మీద ఫెయిల్ అయితే ఆ నష్టాన్ని భరించడం అందరి వల్ల అయ్యే పని కాదు. అయినా సరే ఎలాన్ మస్క్ 2002లో స్పేస్ ఎక్స్ కంపెనీని స్టార్ట్ చేశాడు. తనకు పేపాల్ నుంచి వచ్చిన డబ్బుల్లో $100 మిలియన్ స్పేస్ ఎక్స్లో ఇన్వెస్ట్ చేసి కొంతమంది ఇంజనీర్స్ని, స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని రాకెట్స్ తయారు చేసే పనిలో పడ్డాడు. ఇంకోవైపు ఎలాన్ మస్క్ పెట్రోల్ అండ్ డీజిల్ లాంటివి లిమిటెడ్ అని, ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచంలో అవి ఖాళీ అయిపోతాయని, క్లీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీయే దానికి సొల్యూషన్ అని చెప్పి అప్పుడే స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అయిన టెస్లాలో జాయిన్ అయి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. ఇలా తన 2 కంపెనీస్ రాకెట్స్ అండ్ ఎలక్ట్రిక్ కార్ ప్రొడక్షన్లో బిజీగా ఉండగా 4 సంవత్సరాల కష్టం తర్వాత స్పేస్ ఎక్స్ తన మొదటి రాకెట్ని తయారు చేసి లాంచ్కి సిద్ధం చేసింది. సరిగ్గా లాంచ్ అయిన 33 సెకండ్స్లోనే ఫ్యూయల్ లీక్ అయి రాకెట్ పేలిపోయింది. ఒక్కసారిగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆవిరైపోయాయి. ఇంకోవైపు టెస్లా తన ఫస్ట్ మోడల్ అయిన రోడ్స్టర్ని 19 నెలల్లో డెలివర్ చేయాల్సి ఉండగా టైం దాటిపోయినా కూడా ఇంకా ప్రొడక్షన్ కాకపోవడం, ప్రొడక్షన్ డిలే వల్ల కారు యొక్క మేకింగ్ కాస్ట్ పెరిగిపోవడంతో ఒక్క కార్ని కూడా అమ్మక ముందే టెస్లా కంపెనీ మూతపడే స్టేజ్కి వచ్చింది. 2007లో స్పేస్ ఎక్స్ ప్రయోగించిన 2వ రాకెట్ కూడా ఎర్త్ యొక్క ఆర్బిట్ని చేరుకోలేక విఫలమైంది. మొదటిసారి కన్నా ఇది కొంచెం బెటర్ అని ఎలాన్ మస్క్ చెప్పినా 100 కోట్ల నష్టం మాత్రం తప్పలేదు. ఆగస్ట్ 2008లో స్పేస్ ఎక్స్ యొక్క 3వ రాకెట్ కూడా గాల్లోనే పేలిపోవడంతో ఇంకా స్పేస్ ఎక్స్ దగ్గర ఒకే ఒక రాకెట్ లాంచ్కి డబ్బులున్నాయని, అది కూడా ఫెయిల్ అయితే స్పేస్ ఎక్స్ మూతపడుతుందని ఎలాన్ మస్క్ చెప్పడం జరిగింది. అప్పటికే స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా బయటకు రాలేనన్ని ప్రాబ్లమ్స్లో కూరుకుపోయి ఉంటే 2008లో అమెరికాలో మొదలైన ఫైనాన్షియల్ రిసెషన్ మస్క్ కంపెనీస్ని ఇంకా ఎఫెక్ట్ చేసింది. అదే సమయంలో ఎలాన్ మస్క్ భార్య కూడా తనకు డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అటు ప్రొఫెషనల్ లైఫ్లోనూ ఇటు పర్సనల్ లైఫ్లోనూ లోయెస్ట్ పాయింట్కి చేరుకున్న ఎలాన్ మస్క్ ఆఫీస్ రెంట్ కట్టడానికి కూడా అప్పు చేసి తన దగ్గర ఉన్న ఆఖరి $40 మిలియన్ నష్టాల్లో ఉన్న తన 2 కంపెనీస్లో పెట్టేశాడు. సెప్టెంబర్ 28, 2008 స్పేస్ ఎక్స్ ప్రయోగించిన 4వ రాకెట్ అయిన ఫాల్కాన్ 1 విజయవంతంగా ఎర్త్ యొక్క ఆర్బిట్ని చేరుకుంది. మొత్తానికి 6 ఏళ్ల తర్వాత ఎలాన్ మస్క్ స్టార్ట్ చేసిన స్పేస్ ఎక్స్ కంపెనీ తన మొదటి విజయాన్ని చూసింది. అప్పటి వరకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి గవర్నమెంట్ బ్యాక్డ్ కంపెనీస్ మాత్రమే చేయగలిగిన పనిని ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్తో చేసి చూపించాడు. రాకెట్ లాంచ్ అయితే సక్సెస్ అయింది కానీ కంపెనీ దగ్గర ₹1 కూడా మిగల్లేదు. ఇంకో పక్క తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని టెస్లా ఆవిరి చేయడంతో ఎలాన్ మస్క్ యొక్క 2 కంపెనీస్ 2008లో క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. 2 నెలల తరువాత ఎవరూ అనుకోని, ఊహించని విధంగా నాసా ఎలాన్ మస్క్కి కాల్ చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కార్గోని సప్లై చేసే $1.6 బిలియన్ కాంట్రాక్ట్ని స్పేస్ ఎక్స్కి ఇస్తున్నట్టు చెప్పింది. ఆ కాంట్రాక్ట్ మూతపడటానికి సిద్ధంగా ఉన్న స్పేస్ ఎక్స్ని చివరి నిమిషంలో కాపాడింది. మరి టెస్లా సంగతేంటి? డిసెంబర్ 24, 2008 టెస్లాకి అదే ఆఖరి రోజు అని ఎలాన్ మస్క్కి అనిపించిన రోజది. ఆ సాయంత్రం జరుగుతున్న బోర్డు మీటింగ్లో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ టెస్లా మూతపడుతుందని తెలిసి తనకంటూ తన కోసం ఏమీ దాచుకోకుండా తన దగ్గర ఉన్న ఆఖరి $20 మిలియన్ టెస్లాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పడంతో మిగిలిన ఇన్వెస్టర్స్ కూడా ఇంకో $20 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. $40 మిలియన్
టెస్లా 2008 ఆఖరి రోజుల్లో మూతపడకుండా సర్వైవ్ అయింది. కానీ ఆ డబ్బు టెస్లాని ఎంతో కాలం కాపాడలేకపోయింది. మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే 2009లో జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ అయిన డైమ్లర్ టెస్లా కంపెనీలో $50 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. ఆ తరువాత టెస్లాకి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనే సంస్థ నుంచి $465 మిలియన్ లోన్ దొరికింది. ఆ తరువాత టెస్లా ఐపీఓని రిలీజ్ చేసి మరింత స్ట్రాంగ్గా మారింది. 2012లో రోడ్స్టర్ కన్నా తక్కువ కాస్ట్లో టెస్లా మోడల్ ఎస్ అనే కార్ని లాంచ్ చేసింది. ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్స్ దూరం వెళ్లే ఈ కార్ కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేయడంతో 2013లో టెస్లా మొదటిసారిగా $11 మిలియన్ ప్రాఫిట్ని బుక్ చేసింది. ఇలాన్ మస్క్ టీంని మోటివేట్ చేసి వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపి ప్రొడక్షన్ని పెంచి ఆ తర్వాత టెస్లాని వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్గా నిలబెట్టాడు. టెస్లా షేర్ వాల్యూ పెరగడంతో టెస్లా షేర్స్లో వాటా ఉన్న ఇలాన్ మస్క్ 2021లో మొదటిసారిగా వరల్డ్లోనే నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్గా మారాడు. డిసెంబర్ 2008 తన జీవితంలోనే వరస్ట్ టైం అని చెప్పిన ఇలాన్ మస్క్ మళ్ళీ డిసెంబర్ 2024లో $400 బిలియన్ నెట్వర్త్ కలిగిన ఏకైక వ్యక్తిగా ప్రపంచంలో నిలిచాడు. మన పేరెంట్స్కి ఆస్తులు లేవని, మనకి బ్యాక్గ్రౌండ్ లేదని, అందుకే మనం పేదవాళ్లగా ఉండిపోయామని అనుకుంటే అది పొరపాటే. ఎలాన్ మస్క్ జీరో నుంచి స్టార్ట్ చేసి $400 బిలియన్ రేంజ్కి వెళ్ళాడు. ఇది అందరికీ సాధ్యం కాకపోయినా మనం చేయగలిగిన పనిని శక్తిలోపం లేకుండా చేస్తే మనం కూడా సక్సెస్ అవుతాం. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. త్వరలో టెస్లా ఇండియాలో అడుగు పెట్టబోతుండగా ఐ విష్ ఇలాన్ మస్క్ అండ్ హిస్ కంపెనీ ఆల్ ద వెరీ బెస్ట్.